మహిళలు గనుక ఎవరైనా అప్పు చేస్తే, మీరు కట్టలేకపోతే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. రికవరీ ఏజెంట్ మీ దగ్గరికొస్తే, ఆయన పాటించాల్సిన రూల్స్ ఏంటి అన్నది నేను చెప్తాను మీకు. ఆ రూల్స్ మీరు చెక్ చేయండి. డెఫినిట్‌గా మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ టైమ్ ఏ రికవరీ ఏజెంట్ అంత ఈజీగా రాడు. ఓకే. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రికవరీ ఏజెంట్ మీ దగ్గరికొచ్చే ముందు మీకు కాల్ చేసి, మీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ టైంకి, ఆ డేట్‌కి మీ ఇంటికి రావాలి. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, కంపల్సరీ ఆ రికవరీ ఏజెంట్ దగ్గర ఏ బ్యాంక్ నుంచి వస్తాడో ఆ బ్యాంక్ ఐడీ కార్డు చూపిమనాలి. దానికి ఓటర్ ఐడీ కూడా అడగొచ్చు. అసలు ఆ ఐడీ కార్డ్ ఏదో చూపిస్తారో ఆ ఓటర్ ఐడీ కూడా ఆయనేనా కాదా వచ్చింది అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2 ఉన్నా కూడా బ్యాంక్ నుంచి పర్మిషన్ లెటర్ లేకపోతే ఆ రికవరీ ఏజెంట్‌కి మీ ఇంటి దగ్గరికి వచ్చే అర్హత లేదు. కోల్పోయినట్లే. Bank should clearly give a letter by stating that you can meet so and so person for loan account number so and so for loan amount so and so. అంటే మీరు ఈ పర్టిక్యులర్ వ్యక్తిని కలవచ్చు. ఆ లోన్ అమౌంట్ ఇంతుంది. ఆ లోన్ అకౌంట్ నంబర్ ఇది అని ఆ డీటెయిల్స్ ఆ లెటర్‌లో ఆయన పేరు కూడా మెన్షన్ చేసి పర్మిషన్ ఇచ్చినట్టు ఉండాలి. అప్పుడే ఆయన మన ఇంటికి రావాలి.